అనుకున్నారా ఆంటీ? నువ్వెందుకు వచ్చావే? సడన్ గా చూసేసరికి దయ్యం అనుకున్నాను. నేను కూడా నేను కొరి దయ్యం అనుకుని అరిచానే. ఆయన లైట్ వేసుకోకుండా ఈ చీకట్లో ఏం చేస్తున్నావే? స్కెచ్ గీస్తున్నాను. చీకట్లో ఎందుకు? మూడ్ కోసం. ఈ పొగ ఎందుకు? ఎఫెక్ట్ కోసం. అబ్బా, ఏడ్చినట్టుంది. ఎవరినో మర్డర్ చేయడానికి ప్లాన్ వేస్తున్నట్టు నువ్వు నీ ఏదో బిల్డప్. క్రియేషన్ అంటే ఇలానే ఉంటుంది. ఇలా ఉంటేనే క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ఒక్కసారి డిజైన్ చేయడానికి ఇంత సెటప్పా? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి కదా ఆంటీ. ఈ చీకట్లో పాము ఎక్కడ కనిపిస్తుంది కొట్టడానికి? సామెత చెప్పానా ఆంటీ? సెన్స్ అడక్కు. ఈ స్కెచ్ ఎలా ఉందా ఆంటీ? ఏందిది? చీరేనా? యా. ఇది ఎగిరేదా, ఈదేదా, పాకేదా, లేక నడిచేదా? పికాక్. యు మీన్ నెమలి? యా. అత్తయ్య గారి శారీపై ఇలాంటి నెమళ్ళు 10 గీస్తాను. అద్భుతంగా ఉంటుంది కదా? వసే, ఇది ఎగిరేదో, పాకేదో, నడిచేదో, ఎళ్ళేదో, ఎగిరేదేదైనా ఒప్పుకుంటానే. కానీ ఇది నెమలంటే మాత్రం నావల కాదు, నావల కాదు, నావల కాదు. ఆంటీ, మీరు ఎప్పుడూ నెమల్ని దగ్గరగా చూడలేదు కదా? ఈ రకంగా చూడలేదే. నీకు దండం పెడతానే. వద్దే, వద్దు. పేపర్ మీదే ఇంత దారుణంగా గీసావంటే చీర మీద ఇంకెంత దరిద్రంగా గీస్తావో. ఓయమ్మో, ఆపేవే, ఆపే ఆపే. మీ అత్తయ్యకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. నో వే. నేను అద్భుతంగా డిజైన్ చేస్తాను. అత్తయ్య గారు మెచ్చుకునేలా చేస్తాను. ఓయమ్మా, ఆవిడ ఏ రేంజ్ లో నన్ను పొగుడతారంటే ఒక్కసారి ఇలా చూడు. అత్తయ్య గారు, మీ చీర, మీ చీర. ఎంత బాగా డిజైన్ చేసావు హారిక. ఎంత అందంగా, ఎంత ముచ్చటగా, ఎంత చూడ చక్కగా ఉంది ఈ చీర. ఇది నా చీరేనా, ఆ చీరేనా అనిపిస్తోంది. అద్భుతంగా ఉందమ్మా, అద్భుతంగా ఉంది. ఇలారా, ఇలా రా తల్లి, రా తల్లి, రా. నా జన్మ ధన్యమైందమ్మా. నువ్వు నా చీరకి పునర్జన్మ జీవితాన్నిచ్చావు. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆపండత్తయ్య, అదే వద్దత్తయ్య, ఆపండత్తయ్య. అత్తయ్య,
నేను కూడా చాలా నీ థ్యాంక్స్ సంతోషాన్ని అత్తయ్య. ఆపుకోలేకపోతున్నాను హారిక. నీకు చాలా టాలెంట్ ఉంది. నీ చేతుల్లో అద్భుతమైన మహిమ ఉంది. నువ్వు సామాన్యురాలివి కాదు, సాక్షాత్తు ఆ దివి నుంచి ఈ భువికి దిగి వచ్చిన దేవతవి. చాలా థ్యాంక్స్ అత్తయ్య, చాలా థ్యాంక్స్. ఏయ్ పావని, నువ్వేంటి పెద్ద కోడలివి? నీ వల్ల ఏంటి ప్రయోజనం? చిన్నపిల్ల హారికం చూసి నేర్చుకో. ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకో. హారిక అడుగుజాడల్లో నడుచుకో. ఒసై వసో, ఇన్నాళ్ళు చిన్న కోడలని నీకు పెద్ద పేరుంది కదా. ఈ రోజుతో ఆ పేరు నీది కాదు, హారికది. తనే చిన్న కోడలు. ఈ రోజు నుంచి ఇంటి పెత్తనమంతా హారిక కోడలికే ఇస్తున్నాను. ఇది సీన్ ఆ? ఎలా ఉందా ఆంటీ? నాకింకో సీన్ కనిపిస్తోంది. ఎక్కడ? ఆ కాడ అత్తయ్య, ఉమ్, మీ చీర. ఒసే పనికి మాలిందానా, ఎంత పని చేసావే! నేను నీకే చీరిచ్చాను, నువ్వు నాకు ఏ చీరిచ్చావు? నేను చెప్పిన డిజైన్ ఏంటి? నువ్వు గీసిన పిచ్చి గీతలేంటి? నా సెంటిమెంట్ చీరని సెంటీమీటర్ చీర చేసి పనికి రాకుండా చేసావు కదే. ఆయన నాకిచ్చిన మొదటి బహుమతి అది. భ్రష్టు పట్టించావు కదే నిన్ను. అది కాదత్తయ్య, నేను బాగానే డిజైన్ చేశాను. ఏంటే, నువ్వు ఫ్యాషన్ డిజైనర్వా? గోడ కొట్టిన పిడకవేం కాదు. గోల్డ్ మెడలిస్ట్వా? నకిలీ గోల్డ్ వే నువ్వు, నకిలీ గోల్డ్. పని తక్కువ, మాటలు ఎక్కువ. నీ మొహానికి ఇంటి పెత్తనం కావాలంటే పని తక్కువ, మాటలెక్కువ. రా పావని, ఇట్రా. ఈ పావనిని చూసి నేర్చుకోవే. ఎప్పుడు వంటింట్లోనే ఉంటుంది. అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఎన్ని డైలాగులు ఇచ్చినా కూడా, సీన్ మొత్తం జూనియర్ ఆర్టిస్ట్ ని నిలబెట్టినా సర్దుకుపోయి తన పర్ఫార్మెన్స్ కి న్యాయం చేస్తుందే తప్ప
న్యాయం చేస్తుందే తప్ప నీలాగా ఓవర్ యాక్షన్ చెయ్యదు. ఈ వసుని చూడవే, లోకానికి నంగిలా ముంగిలా కన్నింగ్ విలన్లా కనిపిస్తుంది. కానీ తనలో పెద్ద హీరోయిన్ ఉంది, గొప్ప పర్ఫార్మర్ ఉంది, మాటలతో కన్నీళ్లు తెప్పిస్తుంది, మాట్లాడి నవ్వు తెప్పిస్తుంది. కోడలంటే తను చిన్న కోడలు, ఇప్పుడు చిన్న కోడలే. ఎంతమంది కోడళ్ళొచ్చినా తను చిన్న కోడలే, చిన్న కోడలే, చిన్న కోడలే. వదినా, ఏంటొదినా? వరాయ్ నాన్ను తేడి వారాయ్. వదిలే వదినా, నువ్విక్కడ కోడళ్లతో బిజీగా ఉన్నావు కదా, నేను తర్వాత వస్తాలే. నువ్వొస్తావా? నేను రానా? తళాంగు తక్కజెను, 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 లక 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 లక. ఏమన్నా వదినా? ఇది పెద్ద ఫ్యాషన్ డిజైనరా, ఫేమస్ కాలేజీలో చదివిందా, గోల్డ్ మెడల్ వచ్చిందా, నా చీరని కొత్త చీరగా చేస్తుందా? ఇప్పుడు చూడు, నేను నిన్ను సరికొత్త సుమంగళించేస్తా. లేస్తావా లేదా? లేస్తావా లేవా? అమ్మయ్యా, అమ్మా. ఏంటంటే ఏవో సౌండ్స్ వస్తున్నాయి? అవేవో సౌండ్స్ కాదే, మీ అత్తయ్య నిన్ను నన్ను కొట్టిన పిచ్చ కొట్టడు శబ్దాలు. ఏంటి? అత్తయ్య మనల్ని కొట్టిందా? యు మీన్ మ్యాన్ హ్యాండ్లింగ్? అబ్బా, తెలుగులో చెప్తే అర్థం కాదంటే నువ్వు నీ బోర్డ్ ఇంగ్లీషు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. నిజంగా జరిగిందంటే మనిద్దరొంట్లో ఎముకలు మిగలవు. మీ అత్తయ్య బోన్ సూప్ చేసుకుని తాగేస్తుంది. ఊరుకోండి ఆంటీ, మీరు అనవసరంగా భయపెట్టేస్తున్నారు. అలా ఏం జరగదు. అలాగే జరుగుతుందే. నా మాట వినవే. ఇంతటితో ఆపేసి ఇప్పుడే మీ అత్తయ్య కాళ్ళ మీద పడిపోదాం. చేతిలో ఇంత ఆర్ట్ పెట్టుకొని కాళ్ళ మీద పడటమా? నెవర్. నేనంటే ఎలాగోలా దెబ్బలు తట్టుకుంటానే, నీ వల్ల అసలు కాదే. చెప్పిన మాట వినవే. మీరు భయపడి నన్ను భయపెట్టకండి. ఫస్ట్ మీరు బయటికి వెళ్ళండి, నేను వర్క్ చేసుకోవాలి. నిన్ను ఎక్కడికి వెళ్ళేది నా వల్ల కాదు. అబ్బో, హాల్లోకి వెళ్ళండి ఆంటీ. ఆ? అక్కడ మీ అత్తయ్య ఉంటుందే. ఉంటే ఏ? చీర గురించి అడుగుతుందే. ఈవినింగ్ అంతా అయిపోతుందని చెప్పండి. ఆ? అంటే రాత్రికి రేవు, రేపటికి చావన్నమాట. అబ్బా ఆంటీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ఆంటీ. అది కాదే, గుండెంతా దడదడగా ఉంది.
5 నిమిషాలు ఆగి వెళతానే. ఆ, అమ్మా, అక్కడ మీ అత్త ఏం చేస్తుందో ఏంటో. అయ్యో అమ్మా, ఓసే, మన చచ్చిన తర్వాత ఇలాగే దయ్యాలు అయ్యేటట్టున్నావే. బామ్మో. పావని, వంట అయిందా? 10 మినిట్స్లో అయిపోతుంది అత్తయ్య. త్వరగా కానివ్వండి, ఆఫీస్కి క్యారేజ్ పంపించాలి. ఆ, అన్నట్టు హారికెక్కడా? తను మీ శారీ డిజైన్ చేస్తున్నట్టుంది అత్తయ్య. అవును కదా, మర్చిపోయాను. ఏమైనా హారిక శ్రద్ధగల పిల్ల. ఒక పని అనుకుంటే ఆ పనిలోనే ఉంటుంది. పావని, ఎల్లుండి నువ్వే చీర కట్టుకుంటున్నావు? ఆ, అదే మొన్న మా పెళ్లి రోజు కట్టుకున్నాను కదా అత్తయ్య, ఆ శారీయే కట్టుకుంటాను. ఆ చీర చాలా బావుంది పావని. ముఖ్యంగా చీర అంచుపై హంసబొమ్మలు బుట్టలు వేశారు చూడు, వాటి వల్ల చీరకే అందం వచ్చింది. అవును, ఆ బుట్టలు వేసిందెవరు? ఒకసారి ఇంటికి పిలిపించు, నా చీరలపై కూడా వేయించుకుంటాను. ఆ, అది అత్తయ్య, వసు వంక చూస్తావే, తను కూడా బుట్టలు వేయించుకుంటుందా? ఆ బుట్టలు వేసింది బస్సునే అత్తయ్య. ఏంటి, నువ్వు వేశావా? ఈవెంట్స్ చూసుకుంటావు, నాట్యం చేస్తావు, సంగీతం తెలుసు, క్రికెట్ ఆడతావు, ఇంటి పనులు ఆఫీస్ పనులు కూడా చేస్తావు. వాటికి తోడు శారీ వర్క్ చేయడం కూడా వచ్చా? వసుకు చాలా తెలుసత్తయ్య, తను మల్టీ టాలెంటెడ్ ఉమెన్. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు వసు? చిన్నప్పటి నుంచే ఒకటొకటి నేర్చుకుంటూ వచ్చాను. మంచి పని చేశావు. ఆడపిల్లకు అన్ని పనులు తెలియాలి. కాకపోతే హారికలా నువ్వు ప్రొఫెషనల్ కాదు కదా. తను కాలేజీలో చదువుకుని నేర్చుకుంది. ఎంతైనా డిజైనరే కదా. వాళ్ళ ఆర్ట్ సరదాగా నేర్చుకున్న వాళ్ళకి రాదు. ఏమంటావు పావని? సరిగ్గా చెప్పానా? కరెక్ట్గా చెప్పారత్తయ్య. వసు, నీకు తీరికున్నప్పుడు హారిక దగ్గర ఆ డిజైనింగ్ నేర్చుకో. అలాగే అత్తయ్య. ఆ, హారిక సాయంత్రానికల్లా చీర డిజైనింగ్ చేస్తుంది కదా? ఆ, ఇచ్చేస్తుంది అత్తయ్య. అవును, నువ్వు కూడా వసుతో కాకుండా హారికతో నీ చీరల్ని డిజైన్ చేయించుకోవచ్చు కదా. ఆ, అది సాయంత్రం మీ శారీ వచ్చాక చెప్తానత్తయ్య. అదేంటలా అన్నావు? అంటే హారిక సరిగ్గా డిజైన్ చెయ్యదనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తయ్య. తను మీ చీరతో బిజీగా ఉంటుంది కదా, నా శారీ తర్వాత ఇద్దాము అని. అంతే కదా, హారిక నా చీర చెడగొట్టదు కదా. అది గాని చెడిపోయిందంటే మీ మావయ్య ముందు నేను తలెత్తుకోలేను. అదే నా భయం కూడా అత్తయ్య. అలా ఏం జరగదులే, మీరు కూడా కంగారు పడద్దు. అయినా సుమంగళి వదిన హారిక గురించి చెప్పింది కదా, తనపై నాకు నమ్మకం ఉంది. వదిన ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఆ చీర బావుంటుంది. ఇలా దొరికిపోయావేంటక్క? అత్తయ్యతో అలా ఎందుకన్నావు? ఏమో వసు, కంగారులో నిజం బయటకొచ్చేసింది. కాసేపు అత్తయ్యని కూడా కంగారు పెట్టేశావు కదా. ఈ కంగారుదేముంది కానీ అసలు కంగారు సాయంత్రం మొదలవుతుంది. నువ్వు ఊరికే భయపడుతున్నావు అక్క. హారిక నాలా కాదు. తను కాలేజ్లో చదివింది, పక్క ప్రొఫెషనల్. శారీని సూపర్గా డిజైన్ చేస్తుంది. ఈ సెటైరు అత్తయ్య గారికి వెయ్యి. అయ్యో,
నేను సెటైర్గా చెప్పలేదక్క, సత్యమే చెప్పాను. నువ్వు సత్తకాలపు పిచ్చిమాలో కానివి. తన మొహం చూస్తే తనలో అంత టాలెంట్ ఉన్నట్టు తెలుస్తోందా? తను నిజంగా నీలా కాదు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉన్నట్టు నువ్వు కామ్గా ఉంటావు. ఏమీ తెలియని హారిక ఏమీ లేని విస్తర్లా ఎగిరెగిరి పడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో.